కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుడిని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతనిని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది. ముల్లోకాలను భయభ్రాంతులను పీడిస్తూ తారకాసురుడు అనే రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుందని ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయం ఆనందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచి